హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వర్షాకాలంలో వ్యాధులను ఆయుర్వేదం చెప్పిన అతి సులువైన మార్గాలతో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, దగ్గులు, జలుబు, గొంతు నొప్పులు, గొంతులో పుండ్లు, జలుబు, పడిసం ఇలాంటి సమస్యలన్నిటినీ ఎలా తగ్గించుకోవాలి, అలాగే కలరా రాకుండా ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలి, అలాగే గొంతు వాచి ఏమి మింగలేకపోయే సమస్యను ఎలా తగ్గించుకోవాలో వీటన్నిటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వర్షాకాలం వ్యాధులకు మూలం కొత్త నీరు. పాత నీరుతో కలవడం, మురికి కాలువల్లోని డ్రైనేజీ గొట్టాల్లోని నీళ్లతో కలిసిపోవడం, త్రాగునీరంతా కలుషితం కావడం, గాలిలో చల్లదనం, తేమ అధికం కావడం, నేలంతా బురదగా చిత్తడిగా ఉండడం వల్ల దోమలు, ఈగలు, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు విపరీతంగా పెరగడం మొదలైన కారణాల వల్ల పైన తెలిపిన రకరకాల వ్యాధులు ప్రబలిపోయి ప్రజలను పీడిస్తున్నాయి. అయితే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్న వాళ్ళను శారీరక శ్రమ చేస్తూ ఏ రోజుకు ఆ రోజున శరీరంలోని మలినాలను చెమట రూపంలో విసర్జింపజేసే వారిని ఈ వ్యాధులు ఏమీ చేయలేవు. జీర్ణశక్తి లేని వారిని, మలబద్ధకం ఉన్నవారిని, తిని కూర్చునే వారిని, సుకుమారంగా పెరిగిన వారిని ఈ వ్యాధులు ఎక్కువగా పీడిస్తాయి. ఆ వ్యాధుల బాధల నుంచి బయటపడడానికి ఆయుర్వేదం చెప్పిన అతి సులువైన మార్గాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న వేప చెట్లతో జ్వరాలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 100 గ్రాముల వేప చెట్టు మానుబెరడును కచ్చా పచ్చాగా నలగొట్టి అరకిలో మంచినీళ్ళలో వేసి పావు కిలో నీళ్లు మిగిలే వరకు మరిగించి గుడ్డలో పడపోయాలి. చల్లారిన తరువాత అందులో 50 గ్రాముల తేనె కలిపి జ్వరము వచ్చిన వారి చేత తాగించాలి. తాగిన వెంటనే చెమటలు పట్టి జ్వరం దిగిపోతుంది. అవసరమైతే 2వ రోజు కూడా ఇలాగే చేస్తే ఏ జ్వరమైనా సునాయాసంగా తగ్గిపోతుంది. పిల్లలకు వయసును బట్టి మోతాదు తగ్గించి ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మనం ఆయుర్వేదం చెప్పిన తులసి ఆకులను ఉపయోగించి జ్వరాలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్వరాలకు తులసి ఆకులు 30 గ్రాములు, అలాగే మిరియాలు 30 గ్రాములు కలిపి మెత్తగా మర్దించి మినుముల వలె మాత్రలు చేయాలి. గాలిలో ఆరబెట్టి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మాత్రలను పూటకు 1 మాత్ర చొప్పున 3 పూటల వేడి నీళ్లు అనుపానంగా వేసుకుంటూ ఉంటే 4-5 రోజుల్లో అన్ని జ్వరాలు అదృశ్యమైపోతాయి. అలాగే ఇప్పుడు వామును ఉపయోగించి జలుబు, పడిసాన్ని ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాము 10 గ్రాములు, బెల్లం 40 గ్రాములు కలిపి దంచి 1/2 లీటర్ నీళ్ళలో వేసి సగానికి అంటే పావు లీటర్ మిగిలేలా మరిగించాలి. చల్లారిన తరువాత వడపోసి 1 మోతాదుగా తాగాలి. ఇలా 2 పూటల 3-4 రోజుల పాటు తాగుతూ ఉంటే జలుబు, పడిసము సులభంగా తగ్గిపోతాయి. అలాగే ఇప్పుడు మనం పడిసానికి ఒక చిట్కాని తెలుసుకుందాం. పంచదారను నిప్పుల మీద వేసి ఆ పొగను ముక్కుతో పీలుస్తూ ఉంటే పడిసం తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు మనం గొంతు పుండును తమలపాకుతో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 తమలపాకుల్లో అతి మధురం చూర్ణం 1/2 చెంచా కలిపి కొద్దిగా నములుతూ ఆ రసం మింగుతూ ఉంటే ఒక్కసారికే గొంతు పుండు మానుతుంది. అవసరమైతే మరో 2 సార్లు ఇదే విధంగా చేయవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిగడ్డతో తలదిమ్ము, దుష్టిమాంద్యం అనే సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిరుల్లి గడ్డను దంచి రసం తీసి 2 ముక్కుల్లో 2-3 చుక్కల రసం వేస్తూ ఉంటే క్రమంగా తలదిమ్ము, కంటి మసక, కళ్ళకు పొగ కమ్మినట్లు ఉండడం, ముక్కుల్లో పుండ్లు మొదలైనవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు మనం కలరా రాకుండా ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలరా వచ్చిన ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యగా మిరియాలు, పసుపు 5-6 గ్రాములు చొప్పున దంచి నీరు కలిపి కషాయం కాచి 2 పూటల తాగుతూ ఉంటే కలరా, ప్రేగు మొదలైన అంటువ్యాధులు భయముండదు. గొంతు వాచి ఏమీ మింగలేకపోతే ఉల్లిగడ్డను బాగా మెత్తగా నూరి గొంతుకు పట్టు వేస్తే వాపు, నొప్పి హరించిపోతుంది. అలాగే ఇప్పుడు మనం కరక్కాయతో గొంతు నొప్పులను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరక్కాయ కషాయంలో తేనె కలిపి రోజు 2 పూటల టీ తాగినట్లుగా తాగుతూ ఉన్నా, లేక కరక్కాయ ముక్కలను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నా గొంతు నొప్పులు, వాపులు, దగ్గులు తగ్గిపోతాయి.